అన్నా నమస్తే, మీ పేరేంటి? నా పేరు మంచాల సేన. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటారు? వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే, ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే? పథకాలు అన్నీ అందుతున్నాయి, లేని వాళ్ళకి అన్నిటికీ అన్ని బాగుంటున్నాయి. ఇంటికాడ అందరికి ప్రతి పథకం ఇంటికి వచ్చేస్తుంది వారంటీలతో. అంటే పథకాలు ఒకటి ఇస్తే సరిపోయింది అంటారు, అభివృద్ధి చేస్తున్నారా? అభివృద్ధి కూడా నీళ్లు కూడా అందిస్తున్నాడు ప్రతాప్ కుమార్ రెడ్డి. నీళ్ళకు కూడా ఈ సోంచాల నీళ్ళు తెప్పిస్తున్నాడు మాకు. మూడు అంతా కొట్టడు అన్ని. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా మంచి జరిగిందా? నిన్న కూడా ఆరోగ్య రికార్డు మా భార్యకి కందుకూరు హాస్పిటల్లో పింఛన్ ఎవరి కోసం వస్తుందా? మీ అమ్మగారికి కానీ ఎవరికైనా? మా అమ్మ చనిపోయింది. దానికి కూడా. మీ అబ్బాయి వాళ్ళకి ఎవరికైనా అమ్మఒడి వస్తున్నాయా? వచ్చినాయి. ఎంత వచ్చినాయి? ఒకటికి డిగ్రీ 20,000 వచ్చింది, ఒకటి 14 ఏంటారు. మరి టీడీపీ ప్రభుత్వంలో వచ్చినాయి అవన్నీ? మాకేం రాలే. మరి మీ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గెలవాలనుకుంటున్నారు? ప్రతాప్ కుమార్ రెడ్డి. ఏ పార్టీ అయినా? ప్రతాప్ కుమార్ రెడ్డి. అదే ఏ పార్టీ? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి. పెద్దనా నమస్తే, మీ పేరేంటి? నమస్తే, మా పేరు వెంకటేశ్వర. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇల్లు వచ్చింది, మాకు పెన్షన్ వచ్చింది, అన్ని విధాలా మాకు ఇక్కడ వాలంటీర్స్ మాకు బాగా అందుబాటులో ఉన్నారు. సచివాలయం సిబ్బంది మాకు తోడ్పాటుగా ఉంది. అన్ని రకాలుగా ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. మరి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు బాగా చేస్తుంది అంటారా? సూపర్ గా చేస్తుంది. మరి టీడీపీ ప్రభుత్వంలో ఇవన్నీ జరిగినాయా? మాకేం జరగల, మాకేం లబ్ధి చేకూరలా. వచ్చినా మాకు ఇవ్వాల. అతను ద్వారా ఏదైనా మాకు వచ్చినా మాకు ఇక్కడ వాళ్ళు మాకేం ఇవ్వాల. మరి అభివృద్ధి జరుగుతుందా? జరిగిన మాకు మేలు జరిగితే ఇంకా అభివృద్ధి మాకు అవసరం లే. మాకు ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు అవి మా కూడు పెట్టాడు కావాలి. కానీ ఫ్యాక్టరీలు ఎందుకు పోక మా కూడు నెలకు 3,000 ఇస్తున్నాడు పెన్షను. 2,000 1000 రూపాయలు తింటున్నా, 2,000 బ్యాంకులు వేసుకుంటున్నా. ఇంక మాకేం కావాలా? ముసలాడం అయిపోయా. మాకు ఇప్పుడు మా కొడుకులతో కూడా అవసరం లే. ఆయన పెట్టిన భిక్ష మాకు. మరి ఈసారి మళ్ళీ మార్పు కోరుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం మార్పు ఎందుకు? బాగా కూడు పెట్టేవాడు కావాలి. కానీ మళ్ళీ మార్పు ఎందుకు? మార్పు వస్తే ఏం చేస్తాడు? ఎవరు సీఎం? మరి జగనే కావాలనుకుంటున్నాం. నమస్తే, మీ పేరేంటి? నా పేరు బండారి వెంకటయ్య. జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది. ఏముంది, ఎలా ఉంది, మనకు జరుగుతూనే ఉండే 5 ఏళ్ళు మనకు జరుగుతూనే ఉండే. ఏం తప్పు అనిపిస్తుంది? మీ ఇంట్లో మంచి ఏమైనా జరిగిందా జగన్ గారి ప్రభుత్వంలో? మా ఇంట్లో మంచిగా జరుగుతుంది. అదే ఏం జరుగుతుంది? ఏం జరగాలి, అన్ని అనుకూలంగానే ఉన్నాయి. అదే ఏమన్నా చేస్తున్నారా లేదా? ఏం చేస్తున్నారు చెప్పండి. చేసేది అండి. మీ ఇంట్లో ఏమైనా పథకాలు వస్తున్నాయా లేదా? ఏమి ఇస్తున్నారు, ఏమి ఎట్లా? పథకాలు ఏమి లేవు. మా ఆడవాళ్ళకు పింఛన్ వచ్చింది. సరేలే, ముస్లాంకి వచ్చింది కదా, నాకు మాత్రం 20. ఎంత వస్తుంది పింఛను? 3,000 వచ్చింది. మరి టీడీపీ ప్రభుత్వంలో? టీడీపీ ప్రభుత్వంలో మామూలుగా మనకు తెలిసిందే కదా. ఎంత చెప్పండి. అప్పుడు ఎంతో ఉన్నది, 2,000 ఎంతో ఉన్నది. మనకి 5 ఏళ్ళు కదా. మరి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎలా? ఈ ప్రభుత్వం బాగా అనిపించింది నా మచ్చికి. అది లెక్క. మరి ఏమైనా అభివృద్ధి జరుగుతుందా మీ నియోజకవర్గంలో? జరుగుతుంది. ఈసారి మరి మార్పు కోరుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా? ఇదే కావాలా అనుకుంటున్నాం మా దృష్టికి. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బర్రా మనసూదర్ రెడ్డి. మా కనిగిరి ఎమ్మెల్యే బర్రా మనసూదర్ రెడ్డి. కనిగిరి మీదే? ఏ పార్టీ అయినా? కనిగిరి. ఏ పార్టీ? జగన్ పార్టీ. ఈసారి సీఎం మళ్ళీ ఎవరు వచ్చారు దాని మనకి ఏం తెలుసు? ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? మళ్ళీ సీఎం కావాలనుకుంటే జగనే కావాలనుకుంటున్నాం నా వృద్ధికి. ఇప్పుడు మనకేం పొరపాటు జరగలేదు కదా. నమస్తే, మీ పేరేంటి? నా పేరు పోలయ్య, పాతబంగారపాలెం. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు మీరు? ఎవరు మంచి చేస్తే వాళ్ళే కావాలనుకుంటుంది. ఎవరు వస్తారో కూడా అర్థం కాక ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయట్లేదా? మంచిగా చేశారులేండి. బేతల కంటే ఈ డబ్బులు బతకాలని చేశారు, బాగానే చేశారు. అదే ఏమైనా మంచి జరిగిందా లేదా మీ ఇంట్లో? ఇట్లాంటి మీరు డబ్బులు వేసారు, పనులు ఏం జరగలేదు అని అనుకుంటున్నారు ప్రజలు. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా? మా ఇంట్లో మంచిగానే ఉంది. మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందా? జరుగుతుందిలేండి. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్లు అయ్యా వస్తున్నాయా? మాకే వస్తుంది. ఎంత వస్తుంది?
నెలకు 3,000 వస్తుంది ఇప్పుడు. టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది? అప్పుడు ఎంత 5,000 పిలుస్తుంది ఫస్ట్ ఇచ్చిన. మరి ఎలా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు బాగానే ఉందండి మా పరిస్థితి. మేము పెద్దవాళ్ళు వయసులో అయిపోయింది కాబట్టి మా పరిస్థితులు బాగానే ఉంటుంది. పింఛన్ మీరు వెళ్ళి తీసుకుంటున్నారా, వాళ్ళే తెచ్చిస్తున్నారా? వాళ్ళు తెచ్చిస్తున్నారు. మరి రేషన్ బియ్యం వాళ్ళు తెచ్చిస్తున్నారు. సచివాలయం వ్యవస్థ పనిచేస్తుందా? పనిచేస్తుంది. వాలంటీర్లు దూరంగా పోకుండా దగ్గరలో పనిచేస్తున్నారు. వాలంటీర్లు వాళ్ళు పనిచేస్తున్నారు. మరి ఈసారి ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా, ప్రభుత్వం మారాలనుకుంటున్నారా? నాకేం ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నాం. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అదే బాగానే చేశారు కదా. దానికి ఎమ్మెల్యే మీ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గెలుస్తారు? అవి మేము చెప్పలేం కదండి. ఎవరు కావాలి? మీకు ఎవరు కావాలండి? నాకు ప్రతాపే కావాలి. మరి సీఎం జగన్ అయితే ప్రతాప్ బాగుంటుందా? Please subscribe .news.